ఒక చిన్న పట్టణంలో పెద్ద పావురం అని పిలిచే ఒక అద్భుతమైన పావురం ఉండేది. అది సాధారణ పావురం కాదు. అది మనుషుల మాటలు అర్థం చేసుకుని వారికి సహాయం చేసేది. ఒకరోజు పట్టణంలో భయంకరమైన తుఫాను వచ్చింది. ప్రజల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పిల్లలు భయపడి ఏడుస్తున్నారు. అప్పుడు పెద్ద పావురం ఆకాశంలో ఎగిరి తన రెక్కలతో గాలిని ఆపే ప్రయత్నం చేసింది. తుఫాను కొంచెం తగ్గింది. తరువాత అది తన ముక్కుతో తాళాలు తెరచి ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసింది. పిల్లలు ఆనందంతో మన పెద్ద పావురం మన ప్రాణాలు కాపాడింది అని అరిచారు. పట్టణ ప్రజలు దానికి బంగారు గింజలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి పెద్ద పావురం పట్టణ రక్షక దేవతలా మారింది. ఎవరికైనా కష్టం వస్తే ఆకాశంలో ఆ పెద్ద పావురం కనపడేది. ఆశ, ధైర్యం, ప్రేమల చిహ్నంగా. చివర్లో ఆ పావురం ఏడుస్తుంది ఎందుకంటే ఎవరూ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు. ఒకప్పుడు ఒక పల్లెటూరులో వృద్ధ దంపతులు ఉండేవారు. ఆ అమ్మమ్మ, తాతయ్య చాలా ప్రేమగా, శాంతిగా జీవించేవారు. వారు సముద్ర తీరంలో చిన్న గుడిసెలో ఉండి ప్రతిరోజు తాతయ్య సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లేవాడు. ఒకరోజు ఆయన వలలో బంగారు రంగు చేప, తెల్లని చేప రెండు చిక్కాయి. ఆ బంగారు చేప మాయా చేప. అది మాటలాడుతూ, నన్ను వదిలేస్తే నీకు కావలసినది ఇస్తాను అంది. తాతయ్య ఆశపడి కాదు, దయతో ఆ చేపను వదిలేశాడు. ఇంటికి వచ్చి అమ్మమ్మకు చెప్పాడు. అమ్మమ్మ అప్పుడు అంది, అయితే ఆ చేపను పిలిచి కొత్త ఇల్లు అడుగు. తాతయ్య వెళ్లి అడగగానే మాయా చేప వారికి అందమైన ఇల్లు ఇచ్చింది. రోజులు గడుస్తుండగా అమ్మమ్మకు ఇంకా ఆశ పెరిగింది. ఇప్పుడు రాజభవనం కావాలి అంది. చేప ఇచ్చింది. చివరికి అమ్మమ్మ గర్వంతో నేను సముద్రరాణి కావాలి అంది. చేప చిరునవ్వుతో నీ ఆశలు సముద్రం లాంటివి అంటూ అన్నీ తిరిగి తీసుకుంది. తాతయ్య, అమ్మమ్మ మళ్లీ తమ పాత గుడిసెలో జీవించసాగారు. లాస్ట్ లో ఆ తాతయ్య ఏడుస్తాడు ఎందుకంటే ఎవరూ లైక్, సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి. 7 చేపల కథ. ఒక పెద్ద చెరువులో 7 చేపలు సంతోషంగా జీవించేవి. చింతు, మింతు, పింటు, లాలా, బాబు, బుల్బుల్, చిన్ని. ప్రతిరోజు అవన్నీ కలిసి ఈదుతూ ఆటలాడేవి. ఒకరోజు కొంతమంది మత్స్యకారులు వల వేసి చేపలను పట్టేందుకు వచ్చారు. లాలా భయంతో అరిచింది, మనమంతా పట్టుబడిపోతాం. చింతు వెంటనే అన్నది, మనం తెలివిగా ఉండాలి, నీటిలో లోతుకి దూకి రాళ్ల వెనుక దాగుదాం. అందరూ అలా చేశారు. కాని పింటు మాత్రం ఆలస్యం చేసింది. వల దగ్గరికి వచ్చింది. అప్పుడు బుల్బుల్ తిరిగి వెళ్లి పింటును లాగి తీసుకువచ్చింది. మత్స్యకారులు ఖాళీ వల చూసి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి ఆ 7 చేపలు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేస్తూ జాగ్రత్తగా జీవించేవి. అవి తెలుసుకున్నాయి, ఒక్కటిగా ఉండితేనే మనం రక్షించగలం అని. ఇదే 7 చేపల కథ. కాని ఆ చేప చివర్లో ఏడుస్తుంది ఎందుకంటే ఎవరూ లైక్, సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి. బంగారు గొడ్డలి కథ. ఒక చిన్న గ్రామంలో రాముడు అనే సాధారణ మనిషి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్లి చెట్లు నరికే పనితో జీవనం సాగించేవాడు. ఒకరోజు నది పక్కన ఉన్న చెట్టును నరకడానికి ప్రయత్నిస్తుండగా అతని పాత ఇనుప గొడ్డలి నీటిలో జారిపడింది. రాముడు చాలా బాధపడ్డాడు, ఎందుకంటే ఆ గొడ్డలి అతని జీవనాధారం. అప్పుడే ఆ నదిలోంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఆమె బంగారు గొడ్డలిని చూపించి, ఇది నీదేనా అని అడిగింది. కాని రాముడు నిజాయితీగా, కాదు అమ్మా, నా గొడ్డలి ఇనుపది అన్నాడు. దేవత చిరునవ్వు చిందిస్తూ అతని నిజాయితీని మెచ్చి బంగారు, వెండి, ఇనుప 3 గొడ్డళ్లను అతనికి బహుమతిగా ఇచ్చింది. రాముడు ఆనందంగా వాటిని స్వీకరించి తన గ్రామానికి తిరిగి వెళ్లాడు. అప్పటినుంచి అతను చెట్లు నరికే పనిలో సులభంగా జీవనం సాగించేవాడు. గ్రామస్తులు అతని నిజాయితీని గమనించి రాముడిని బంగారు మనసున్న మనిషిగా గౌరవించారు. ఒకసారి ఒక సాధారణ మామిడి చెట్టులో అనేక మామిడి పండ్లు పక్వానికి వచ్చాయి. కాని వాటిలో ఒక మామిడి పండు ప్రత్యేకం, అది మాట్లాడగలదు, నడవగలదు. ప్రతి ఉదయం చెట్టు ఆకుల మధ్య నుంచి బయటకు దిగి నేలపై నడుస్తూ చెట్టుతో మాట్లాడేది. నాకు ఇతర పండ్లలాగా కూలిపోవడం వద్దు, నేను ప్రపంచం చూడాలి అని మామిడి చెట్టుకు చెప్పేది. చెట్టు ప్రేమగా నవ్వుతూ, పాపం నా పండు, నువ్వు ప్రత్యేకం, కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పేది. ఒకరోజు పిల్లలు ఆ చెట్టు కింద ఆడుతూ ఉండగా ఆ మాట్లాడే మామిడి కనిపించింది. అది వారికి హలో పిల్లలు అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లలు నవ్వుతూ మాట్లాడే మామిడి అని పిలిచారు. మామిడి వారితో కలిసి నడుస్తూ పాటలు పాడింది. చివర్లో పిల్లలు దానిని మళ్లీ చెట్టుపై ఉంచి నీ ఇల్లు ఇది అన్నారు. ఆ రోజు నుంచి ఆ మామిడి చెట్టులో అందరికీ ఆనందం పంచేది. చెట్టు కూడా గర్వంగా నిలిచింది, ఎందుకంటే తనపై ఒక మాయా, మాట్లాడే, నడిచే మామిడి ఉంది. చివరలో ఆ మామిడి ఏడుస్తుంది ఎందుకంటే ఎవరూ లైక్, సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి.